ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చేశారు. ఇప్పుడు ఎందుకు చేసా అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది. సాంగ్ మీద అందుకే రోజు అయితే చేసిన. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం వల్ల మీకు చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ పంపించండి చేస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రో దాంట్లోకి వచ్చేసేయండి. ప్రో దాంట్లోకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రో దాంట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రో దాంట్లోకి వచ్చేసిన తర్వాత మీరు అనేది ఫుల్ ప్రయారిటీలో వచ్చేసిండు. ఓన్లీ మీరు ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాండి. నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసిన, మీరైతే ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నారా. ఏం లేదు, ఇలా వచ్చేసేయండి. స్టార్టింగ్ బిగ్ మరి దగ్గరికి వచ్చేసి ఇక్కడ గ్రూప్ ఉంటుంది, ఈ గ్రూప్ మీద క్లిక్ చేసి ఏడి గ్రూప్లోకి వచ్చేసేయండి. ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ క్లిక్ చేసుకొని కలర్ ఆన్ ఫీల్డ్లోకి వచ్చేసి వీడియో యాడ్ చేసి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసేసేయండి. నేను ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసేసేయండి. ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా మీరు అనేది ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాను. ఇలా ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా గ్రూప్ ఉంటుంది, మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాండి. ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకుని ఈ ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి ఒక్క ఫోటో అనేది 3 times ఒకే ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా వేరు ఫొటోస్ అయినా ఇలా యాడ్ చేసుకోండి. మీకు సేమ్ ఫొటోస్ ఒకేలా ఉండాలంటే ఒకేలా ఫోటో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేరే టైప్లో కావాలంటే వేరే టైప్లో కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది సైజ్ ఫింగర్స్తో కానీ ఇలా సైజ్ తక్కువ చూసుకుని ఫింగర్స్తో ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా గ్రూప్స్ ఏమన్నా ఎంత లెంత్ తగ్గింది, ఇలా గ్రూప్స్ లెంత్ అనేది తగ్గితే ఇలా వచ్చేసేయండి. గ్రూప్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఈ సింబల్ ఉంటుందిగా ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ గ్రూప్ ఫోటో అనేది ఇక్కడ ఇలా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. మళ్ళీ ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకొని మళ్ళీ ఫొటోస్ అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందో లేదు చూసుకోండి. ఇలా గ్రూప్ లెంత్ ఇలా తగ్గింటే మళ్ళీ ఇప్పుడు చెప్పినాగా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ #గా ఇలా ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గింది గ్రూప్ అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ ఫొటోస్ యాడ్ చేసుకున్నానంటే సేమ్ ఫొటోస్ కానీ యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి. సేమ్ ఫొటోస్ అనేది సేమ్ ఫొటోస్ ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు సైజ్ అనేది తక్కువ చేసుకోండి. మోండాస్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ ఇది తీసుకొని ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత గ్రూప్ లెంత్ తగ్గిందో యాడ్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి ఇలా సేమ్ #గా మళ్ళీ అదే ఫోటో కానీ ఇలా మీకు సేమ్ ఫోటో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా సేమ్ ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా గ్రూప్ లెంత్ తగ్గిందో లేదో కొంచెం చెక్ చేసుకొని గ్రూప్ లెంత్ అది తగ్గలేదు. మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా సేమ్ ఫొటోస్ అయితే యాడ్ చేసి మళ్ళీ సైజ్ అనేది తక్కువ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా చూసుకోండి. ఇలా గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందా లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఇలా సేమ్ ఫొటోస్ అయినా ఇలా యాడ్ చేసుకోవచ్చు, వేరే ఫొటోస్ అయినా ఇలా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని గ్రూప్స్ అయితే ఇలా చేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇలా సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తున్నాండి. జై హింద్.